హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో క్రిగో రెస్టారెంట్ని విజిట్ చేశాను. ఈ వీడియోలో క్రిగో రెస్టారెంట్ వీడియో మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో చేస్తున్నాను. సో గెట్ ఇన్ టు వీడియో. క్రిగో రెస్టారెంట్లో నాకు బాగా నచ్చిన బిర్యానీ ఈరోజు తిన్నామండి. కొంచెం యూనిక్గా ఉంటుంది, టేస్ట్ అయితే ఆసమ్. అది క్యాష్యూ నట్స్ ఆ క్రీమ్తో ఆ చికెన్ని ప్రిపేర్ చేస్తారు. ఆ క్రీమ్ని తీసుకెళ్ళి బిర్యానీలో ఇంక్లూడ్ చేస్తారు. సో చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు క్రిగో రెస్టారెంట్కి ఎప్పుడు వచ్చినా సరే చాలా క్రౌడ్ ఉండేవారు. అనుకోకుండా ఈరోజు ఎవరో క్రౌడ్ లేరు. సో పార్కింగ్ కూడా చాలా ఎంటీగా ఉంది. నాకైతే ఏలూరులో నచ్చే రెస్టారెంట్లో క్రిగో రెస్టారెంట్ కూడా ఒకటి. క్రిగో రెస్టారెంట్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం బిర్యానీస్ కన్నా ఇక్కడ పలావ్స్ బాగా ఫేమస్. సో ఈ రోజు కూడా వన్ కైండ్ ఆఫ్ పలావ్ డిఫరెంట్గా ఆర్డర్ చేద్దామని నేను వెళ్ళాను. క్యాష్యూ నట్స్తో చేసే పులావ్ అంట. ఏలూరులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పలావ్స్ తినాలంటే మస్ట్ అండ్ షుడ్ గా అందరూ క్రిగో రెస్టారెంట్ ని విజిట్ చేయండి. క్రిగో రెస్టారెంట్ లో టేస్ట్ తో పాటు అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ చాలా క్రౌడ్ ఉంటారు ఇప్పుడు, అదే డ్రాబ్యాక్. సో ప్లేసెస్ అయితే లిమిటెడ్గా ఉంటాయి. లంచ్ టైంలో, డిన్నర్ టైంలో యాక్యురేట్గా వెళ్తే మాత్రం అసలు ఆ ప్లేసెస్ అయితే దొరకవు. సో ఈ రెస్టారెంట్కి అయితే కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువే, హైజీనిక్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అసలు రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక మెనూలో కొత్త ఐటమ్ అయితే ఆర్డర్ పెడతాను. ఇక్కడ ఆల్రెడీ చాలా పలావులు అయితే నేను ఇక్కడ టేస్ట్ చేసాను. వెళ్ళిన ప్రతిసారి కొత్త పలావ్ అయితే ఆర్డర్ చేస్తాను. మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే రెగ్యులర్ గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ లో మాత్రం పలావ్ చాలా ఫేమస్ అండి. బిర్యానీ రెగ్యులర్ గా తినేదే కాబట్టి బిర్యానీ పక్కన పెట్టి పలావ్ని అయితే ప్రిఫర్ చేయండి. మెనూని సైంటిస్ట్ లాగా థింక్ చేస్తూ నేనైతే మెనూని అంతా స్టడీ చేశానండి. స్టడీ చేసిన తర్వాత నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్నదే ఆర్డర్ చేశాను. క్యాష్యూ నట్స్ పలావ్. రెస్టారెంట్ లో కూర్చుని రెస్టారెంట్ గురించి ఏదో చెప్పబోయాను, బట్ బ్యాక్ అండ్ ఒక పాట ప్లే అవడం వల్ల మ్యూట్ చేయాల్సి వచ్చింది. క్రిగో రెస్టారెంట్ గురించి నేనేం ప్రమోషనల్ వీడియో చేయట్లేదండి. నాకైతే బాగా నచ్చిన రెస్టారెంట్, ఏలూరులో యూనిక్ గా కనపడుతుంది. నాకు ఉన్న బెస్ట్ రెస్టారెంట్ లో క్రిగో రెస్టారెంట్ కూడా నాకు బాగా నచ్చుతుంది. సో అంబియన్స్ అంతా బాగున్నప్పటికీ లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉంటాయి, చైర్స్ వెరీ లెస్ ఉంటాయి. సో దట్ ఫ్యామిలీ అందరూ గ్రూప్ గా వెళ్తే కొంచెం ఇంపాక్ట్ అవుతాం. సో ఇండివిజువల్గా 2-3 మెంబర్స్ 4 మెంబర్స్కి అయితే దట్ ఈస్ ఓకే. బట్ ఎక్కువ మంది వెళ్ళినప్పుడు అయితే వెయిటింగ్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం నెంబర్ 1. ఇన్ ఫ్యూచర్ క్రిగో రెస్టారెంట్ ఏమైనా ఎక్స్పాండ్ చేస్తారేమో నేను వెయిట్ చేస్తాను. సో ఎక్కువ మంది క్రౌడ్ వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఇంపాక్ట్ అయ్యాను. దానివల్ల నేను ఎక్స్పెక్ట్ చేసేది క్రిగో రెస్టారెంట్ నుంచి ఇదొకటి. మేము ఫుడ్ తినడం అయిపోగానే మేము చిన్న షాపింగ్ ఉందని సిఎంఆర్ సెంట్రల్ అయితే విజిట్ చేసామండి. దాని ఆపోజిట్ లో ఉన్న ఆ కాఫీకి అయితే మేము విజిట్ చేసాం, మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ. సో ఇక్కడ ఒక కాఫీ తాగి ఇంకా నేను షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అట్ ది సేమ్ టైం ఈ ఫిల్టర్ కాఫీ మీద కూడా నేను వీడియో చేశాను. మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నా యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళందరికీ మస్ట్ అండ్ షుడ్గా ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే మీరు చూస్తున్న నా వీడియో మీకు యూటిలైజ్ అయ్యి మీకు ఉపయోగపడితే ఒక లైక్ అయితే కొట్టండి. సో దట్ అది ఇంకా చాలా మందికి రీచ్ అవుద్దని ఈ వీడియో నేను అనుకుంటున్నాను. ఇలా చెప్పడం వల్ల చాలా మందికి రీచ్ అవుద్దని నాకు ఈ మధ్యన తెలిసింది. సో దట్ 1 లైక్ అయితే కొట్టండి. సిఎంఆర్ సెంటర్లో నా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కార్ తీసుకుని నేను వెళ్ళి ఎస్జేఎస్ కార్ వాష్కి వెళ్ళాను. ఎందుకంటే కార్ అయితే బాగా డస్ట్ పట్టేస్తుంది. దిండి రిసార్ట్ అండ్ స్టేర్లింగ్ పాలవెల్లి రిసార్ట్స్ విజిట్ చేసి రావడం వల్ల కార్ అంతా బాగా డస్ట్ పట్టేస్తుంది. రెయిన్ పడటం వల్ల ఆ రెయిన్ లోనే నేను జర్నీ చేశాను బాగా ఈస్ట్ గోదావరి అంతా. సో అది వాష్ చేద్దామని ఎస్జేఎస్ కార్ వాష్ కి వచ్చాను. రెగ్యులర్ గా ఈ కార్ వాష్ కి వస్తూ ఉంటా. సో అట్ ది సేమ్ టైం ఈ రోజు కూడా అలాగే వచ్చాను. నా కార్ చూసారు కదా, 2 కార్లు ఏ కారో మీరు గెస్ చేయండి. సో మన టాప్ లో ఉన్నది మనదే, కింద ఉన్నది వేరే వాళ్ళది. సో అది యూనిక్ గా అనిపించింది నాకు కూడా. సో ఎస్జేఎస్ కార్ వాష్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీరు చూడండి. సో ఇదండి సంగతి. నేను వెళ్ళిన రెస్టారెంట్, నేను చేసిన షాపింగ్, నేను వచ్చిన కార్ వాష్ ఈ వీడియోలో నేను షేర్ చేశాను. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.